టైటానిక్ ప్రమాదం సంభవించి 100 ఏళ్లు దాటిపోయినా ఆ అద్భుతమైన టైటానిక్ నౌక మరియు ఆ ప్రమాదాన్ని ఇప్పటికీ మరిచిపోలేం. టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు. షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైనది. ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందివ్వాల్సిన టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణం ప్రారంభించిన రోజు ఏప్రిల్ 14, 1912 రాత్రి 11:40 ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా మరిచిపోలేని టైటానిక్ ప్రమాదం గురించి ఎవరికీ తెలియని కొన్ని నగ్న సత్యాలు వెలుగులోకి వచ్చాయి. నమ్మశక్యం కాని ఆ నిజాలేంటో ఇవాటి స్టోరీలో తెలుసుకుందాం రండి. టైటానిక్ షిప్ సముద్రంలోని మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. సుమారుగా 700 మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు. టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి 2.5 గంటల సమయం పట్టింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద షిప్ టైటానిక్. టైటానిక్ నౌక పొడవు 882.2 అడుగులు, వెడల్పు 92.5 అడుగులు మరియు ఎత్తు 175 అడుగులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద షిప్ టైటానిక్. 66,000 టన్నుల నీటిని ప్రక్కకు నెట్టే సామర్థ్యం టైటానిక్ సొంతం. టైటానిక్ మంచు కొండను ఢీ కొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందు మాత్రమే గుర్తించారు. ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుకు టైటానిక్ నౌకను ఎడమవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మర్డోచ్ ఆదేశించాడు. అంతేకాకుండా ఇంజన్లను రివర్స్లో రన్ చేయమని ఇంజన్ రూమ్ను ఆదేశించాడు. అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది. టైటానిక్లో ఉన్న 2,200 మంది ప్రయాణికులను రక్షించడానికి షిప్లో ఉండాల్సినని లైఫ్ బోట్లు లేవు. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షిస్తారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు. నిజానికి ప్రమాదం జరిగిన రోజే ప్రయాణికులు అందరూ టైటానిక్ షిప్ కెప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశానికి వెళితే లైఫ్ బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకోవచ్చని ప్రయాణికులు భావించారు. అయితే అనుకోకుండా లైఫ్ బోట్ సమావేశం రద్దు చేశాడు. అందరూ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించి కెప్టెన్ స్మిత్ పొరపాటు చేశాడు. నిజానికి అలా ఆదేశించకపోతే చాలామంది తమ తెలివితో ప్రాణాలు దక్కించుకునేవారు. ప్రమాదం జరిగినప్పుడు టైటానిక్ షిప్లో మొత్తం 2,200 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో షాకింగ్ నిజం ఏమిటంటే లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేకపోవడం. అందరూ సమావేశానికి వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలిసింది. లైఫ్ సేవింగ్ బోట్లలో కేవలం మహిళలు మరియు చిన్న పిల్లలను మాత్రమే తరలించడం ప్రారంభించారు. ప్రయాణికులను ఒడ్డుకు పంపే ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో చాలా వరకు బోట్ల కొద్ది మంది ప్రయాణికులతో మాత్రమే ఒడ్డుకు వెళ్లాయి. 7వ నెంబరు లైఫ్ బోట్లో 65 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా కేవలం 24 మంది మాత్రమే వెళ్లారు. అదేవిధంగా మొదటి లైఫ్ బోట్లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 7 మంది టైటానిక్ ఉద్యోగులు మరియు 5 మంది ప్రయాణికులతో సహా మొత్తం 12 మంది మాత్రమే ఒడ్డుకు వెళ్లారు. టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి. ఏదేమైనప్పటికీ పెద్ద పెద్ద నౌకల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం మరియు సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం టైటానిక్ ప్రమాదం చెబుతుంది. టైటానిక్ షిప్ ఆపదలో ఉన్నప్పుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం జరిగింది. టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపతియా నౌకలు ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 15, 1912 ఉదయం 12:45 ప్రాంతంలో ఆకాశంలో అంతుచిక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు. ఆకాశంలో కాంతిని గుర్తించినట్లు ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్కు వివరించారు. దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏమాత్రం స్పందించలేదు. అంతేకాకుండా ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వెళ్లిపడుకున్నాడు. అదే సమయంలో కాలిఫోర్నియా నౌకలోని వెర్లెస్ ఆపరేటర్ కూడా నిద్రపోయాడు. అప్పుడే కరాపతియా నౌక కూడా అదే మార్గంలో పయనించింది. అయితే కరాపతియా నౌక నిండా పరిమితికి మించిన ప్రయాణికులు ఉండటంతో సహాయం చేయలేకపోయింది. కానీ సరైన సమయంలో కాలిఫోర్నియా షిప్ స్పందించి ఉంటే ఆ ఘోర ప్రమాదం నుండి ఎంతో మంది ప్రాణాలతో బయటపడేవారు. టైటానిక్ ప్రమాదం జరిగిన 2 రోజుల తరువాత లైఫ్ బోట్ల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని హాలిఫాక్స్ నుండి మకాయా బెన్నెట్ అనే షిప్ను టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు.
మకాయా బెన్నెట్ నౌక నుండి మృతదేహాలను తీసుకురావడానికి సుమారుగా 40 మంది డాక్టర్లు, టన్నుల కొద్ది మంచు మరియు 100 శవపేటికలను పంపించారు. మకాయా బెన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 306 మృతదేహాలను తీసుకొచ్చింది. అందులో 116 దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్పులను కూడా పంపించారు. టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం 328 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 119 దేహాలు తీవ్రంగా కుళ్ళిపోవడంతో వాటిని వెనక్కి తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలోనే వదిలేసినట్లు డాక్టర్లు తెలిపారు. టైటానిక్ షిప్ మునిగిపోయిన 73 సంవత్సరాల అనంతరం సెప్టెంబర్ 1, 1985లో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ను గుర్తించాడు. సముద్ర ఉపరితలం నుండి 2 మైళ్ల లోతులో టైటానిక్ నౌక ఉంది. మునిగిపోయిన టైటానిక్ నౌక యునెస్కో పరిరక్షణ పరిధిలో ఉంది. టైటానిక్ సినిమా ప్రారంభంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూపిస్తారు. అంతేకాకుండా సినిమాలో కూడా ఎన్నో కల్పిత దృశ్యాలు ఉంటాయి. మునిగిపోయిన టైటానిక్ నుండి సేకరించిన అరుదైన వస్తువులు, బంగారు ఆభరణాలను అధిక మొత్తానికి వేలం వేసి విక్రయించారు. టైటానిక్ షిప్ కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు టైటానిక్ ప్రమాదానికి కారణమయ్యాయి. ఏదేమైనప్పటికీ పెద్ద పెద్ద నౌకల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం మరియు సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం టైటానిక్ ప్రమాదం చెబుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.